సమాజం మొత్తం కూడా రజాకర్ అనే మతతత్వ సినిమా, అది బూటకపు చరిత్ర, అది మత కలవలాలు సృష్టించే సినిమా అని అందరికి తెలుసు. ఎంతో మంది రివ్యూస్ కూడా రాసిండ్రు, ఉపన్యాసాలు కూడా చెప్పిండ్రు. తెలంగాణలో ఉన్న ప్రతి మేధావి దాని గురించి విరుద్ధంగానే చెప్పిండు. అట్లాంటి సినిమాకు కాంగ్రెస్ ఏదైతే లౌకిక ప్రభుత్వం అంటామో వాళ్ళు అట్లాంటి సినిమాకు అవార్డు ఇవ్వడం అంటే సమాజంలో మొత్తం అనుమానాలు స్టార్ట్ అయిపోయినాయి. అంటే కాంగ్రెస్ పార్టీకి ఆపాదించాలా లేకుంటే ముఖ్యమంత్రికా అనేది చర్చ నడిచింది ఇంతసేపు. అయితే నేనేమన్నా ముఖ్యమంత్రి కల్ప్రిట్ అని చెప్పిన. ఎందుకంటే గద్దర్ పేరు మీద అవార్డు ఇవ్వాలనేది ముఖ్యమంత్రి చెప్పాడు. ఎఫ్డిసి చైర్మన్ ని కూడా ముఖ్యమంత్రి పెట్టిండు. తర్వాత జ్యూరీ వాళ్ళు కూడా మొత్తం చేసేసిన తర్వాత సీఎం ఇంటికి వెళ్ళినామని చెప్పినారు వాళ్ళు. అంటే ఇండైరెక్ట్ గా ఏం చెప్పినారు, ఇవన్నీ కూడా సీఎం రెస్పాన్సిబుల్ అనే చెప్పినారు. ఎందుకంటే జ్యూరీది ఎప్పుడు కూడా ఎట్లుంటాయంటే ఎన్విలాప్ ఇప్పి ప్రెస్ ముంగట్నే ఓపెన్ చేసి చెప్పాలి. అయితే సీఎం ఇంటికి పోయి ఆయన అప్రూవల్ తీసుకున్నాడు అంటే దాంట్లో సవరణలు చేసే అవకాశాలు ఉంటాయి, పొలిటికల్ ఎజెండాలు ఉంటాయి. అయితే వాళ్ళ ప్రెస్ మీట్లతోనే మాకు అర్థమైపోయింది. తర్వాత ఏ సినిమాలకైతే అవార్డులు ఇచ్చిండ్రో దాంతో కూడా క్లియర్ అయిపోయింది. తర్వాత సీఎం గారు స్పీచ్ లో ఏమన్నారు, ఫలానా ఆయన రెడ్డి పిల్లగాడు, అశ్విని దత్ గారి బిడ్డ నా ముంగట కాలేజీకి పోయింది, రెడ్డి పిల్లలతో పెళ్లి అవుతుంది, ఇట్లాంటి స్టోరీలు చెప్తుండు. అంటే దీంట్లో సాఫ్ట్ కార్నర్లు తెలిసిన వాళ్ళకు అన్ని మెహర్బానీలు చేసిండని రుజువు అయితేనే ఉంది కదా, అవి ఏమవసరం ఆయనకు. తర్వాత మొన్న ఒక స్పీచ్ లో ఆయన అంటుండు, నా స్కూల్ ఆర్ఎస్ఎస్, కాలేజ్ టీడీపీ, నా ఉద్యోగం కాంగ్రెస్ లో చేస్తున్నా అన్నాడు. ఇప్పుడు ఈ అవార్డు ఇచ్చి కాంగ్రెస్ ఇజ్జత్ తీసేసిండు ఆయన. ఇప్పుడు ఆయన ఉద్యోగం నుంచి కాంగ్రెస్ తీసేయాలి కదా, తీసేయాలి. మరి ఎక్కడైతే చదివినావో అట్లాంటి కంపెనీలో పనిచేయను, మా భావజాలానికి నువ్వు పనికిరావని తీసేయాలి. ఒకవేళ తీసేయలేదనుకో కాంగ్రెస్ మీద కూడా అనుమానం వస్తుంది పబ్లిక్ కి. కాబట్టి ఇదంతా నేను ఎందుకన్నా అంటే మొత్తం నష్టం జరిగిపోయింది కదా. ఒక బూటకపు కథకు గవర్నమెంట్ ఒక అవార్డు ఇచ్చిందంటే ఆ చరిత్ర కరెక్ట్ అని చెప్పినట్టే కదా. ఇది దుర్మార్గం. అయితే నేనేమంటున్నా, ఇప్పటికి కూడా సీఎం గారి పరువు కాపాడుకోవాలన్నా, ప్రభుత్వం పరువు నిలబడాలన్నా, లేకుంటే దీంతో వాళ్ళు పతనం స్టార్ట్ అయిపోయింది, వాళ్ళ పునాదులు కదిలిపోతాయి దీంతో. ఇది ఏం వట్టికిది కాదు, ఇది సాంస్కృతిక విధ్వంసం స్టార్ట్ అయింది ఇప్పుడు తెలంగాణలో. కాబట్టి ఇమీడియట్ గా సీఎం గారు గనక తెలిసి తెలియక అవగాహన రాహిత్యంగా తప్పు ఒకవేళ జరిగిపోయి ఉంటే ఈ అవార్డులన్నీ అబాలిష్ చేసేసేయాలి. తర్వాత 2013 నుంచి 14 నుంచి 2023 వరకు అప్లికేషన్స్ లేకుండానే సెలెక్ట్ చేసిన సినిమాలు, అది చట్ట విరుద్ధం. ఎందుకంటే పద్మభూషణ్, పద్మశ్రీ, పద్మ అవార్డులు కూడా అప్లికేషన్ తోనే ఉంటాయి, నేషనల్ అవార్డులు కూడా అప్లికేషన్ తోనే ఉంటాయి, ఆస్కర్ కూడా అప్లికేషన్ తోనే ఉంటది, ఏ ఫిల్మ్ ఫెస్టివల్ కూడా అప్లికేషన్ తోనే ఉంటది. దీని మట్లాబేంది, అప్లికేషన్ లేకుండా ఇచ్చుడంటే ఏంది? ఇప్పుడు 2000 సినిమాలు 10 ఏళ్లలో తీసారు. దాంట్లో తెలంగాణ బిడ్డలే ఒక 100 సినిమాలు ఉన్నాయా 10 ఏళ్లలో? వాళ్ళ సినిమాలు చూడలే. అంటే మీ మైండ్ కి నచ్చినాయి, మీ దోస్తులై, మీకు తెలిసినాయి, అదంతా కూడా ఒక మోసపూరితమైన జ్యూరీ అది. ఇప్పుడు జయసుధ, మురళీమోహన్ వాళ్ళు వేషాలు వేసి యాక్టర్ లాలు, వాళ్ళకి మేధస్సు గీదస్సు ఉండేటోళ్ళు లెజెండరీ. ఇక్కడ లేకుంటే వేరే కాడ నుంచి ఇదే ఆర్ట్ ఫిలిం వేరు, కమర్షియల్ ఫిలిం వేరు. అక్కడ మొత్తం కమర్షియల్ ఫిలిం లకు ఇయ్యలేదా వాళ్ళు? ఇచ్చినా లేదా? ఆర్ట్ ఫిలిం అంటే తెలుసా వీళ్ళకి? అసలు జ్యూరీ ఎట్లా వేయాలనో తెలుసా? ఇదంతా కూడా ఇమ్మెచ్యూరిటీకి వెళ్ళింది. లేకుంటే ఏవాడు ఏమన్నాడు అనుకొని ఇష్టారాజ్యంగా చేసేసుకున్నారు. ఇవాళ అవమానం పాల్పడుతున్నారు వాళ్ళు. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇప్పటికి కూడా అప్లికేషన్స్ కాల్ఫర్ చేయండి. 2024 లో ఏవైతే అప్లికేషన్స్ తీసుకున్నారో మళ్ళా చూడండి, సినిమా న్యాయంగా చేయండి. తప్పు జరిగిపోయింది కదా. ఇప్పుడు కూడా ఇదేదో మాకు తెలియక జరిగింది, మేము కొత్తోళ్ళం, కాక నేను మినిస్టర్ అయినా, చీఫ్ మినిస్టర్ అయినా నాకు అవగాహన లేదు, నేను నేర్చుకుంటున్నా అని హంబుల్ గా పబ్లిక్ ముందు వచ్చి చెప్పి ఇవన్నీ ఇప్పుడు అవార్డులు, దాన్ని విలువ ఏందయ్యా? పబ్లికే దానికి వాల్యూ ఇస్తలేరు. ఇట్లా పట్టుకొని ఇట్లుంటే ఏంది? తర్వాత సీఎం గారిది నేను ఇంకో విమర్శ చెప్తున్నా. స్టేజ్ మీద ఉంది, అది ఓల్డ్ సిటీ పిల్లర్ రాహుల్ సిప్లీ గారికి ఒకటి ఇయ్యనుండే బట్టి గారు అంటుండు. అరే అవార్డులు ఇచ్చుడు మీ ఇష్టం వచ్చినట్టు చెప్పుడా? బట్టి కూడా ఇచ్చేయండి అంటుండు. అరే ఏంది ఇది? అవార్డు అంటే దానికి జ్యూరీ ఉంటది, దానికి మెంబర్స్ ఉంటారు, అందరు కలిసి కట్టుగా చూసి దానికి మార్కులు వేసి దానికి ఒక విధానం ఉంటది. అప్పుడు ఆ అవార్డు చెల్లుబాటు అవుతుంది. సీఎం వచ్చేసి ఇచ్చేయి బట్టి గారు అంటే బట్టి గారు ఇచ్చేయండి అంటారు. ఏంది మీ జాగిరా తెలంగాణ? ఏదంటే అది ఇచ్చుడేనా? ఎట్టిస్తారు మీరు? మీ ఇష్టం. కేసీఆర్ ఏం చేసిండో సేమ్ చేస్తుండ్రు.
ఆ ప్రగతి భవన్ లో ఒక వీడియో కూడా చూసాను నేను. కేసీఆర్ హంగు ఆర్భాటాలు చూపించుకుంటా ఇట్లా ఫోటోలు దిగేది, సేమ్ నకలు కొడుతుంది. ఆ కేసీఆర్ కూడా అట్లనే చేసేటోడు. ఏది సింధుకి ఇన్ని పైసలు, సానియా మిర్జాకి ఇన్ని పైసలు, వానికి ఇన్ని పైసలు, ఆ మొగలయ్య అనేటువంటి ₹1 కోటి. ఏందది? దానికి ఒక విధి విధానాలు లేవా? ప్రజా సొమ్మును నువ్వు రాజు లెక్క ఖర్చు పెడతావా? దానికి ఒక జ్యూరీ, దానికి ఒక పద్ధతి విధానాలు ఉండాలి. మేము నోరు మూసుకొని ఉంటే మాకు తెలియక కాదు, మాకు మీకంటే ఎక్కువ అనుభవం ఉన్నది దీంట్లో, మాకు తెలుసు. మీకు చేత కాకుంటే పిలవండి. తెలంగాణ భూమి పుత్రులలో తెలివైన వాళ్ళు లేరా? విచక్షణ ఉన్నోళ్ళు లేరా? నువ్వు ఎందుకు పిలవలే? నేను అనేది ఏంటంటే తెలంగాణకు, తెలంగాణ వాదులు, తెలంగాణ స్ఫూర్తి, తెలంగాణ తనముండలతోనే మీరు ప్రభుత్వం నడితే తెలంగాణకు లాభం జరుగుతుంది తప్పితే మీరు తెలంగాణ వాళ్ళని విస్మరించిందా లేదా? దిల్ రాజు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా? తెలంగాణ అవసరమే లేదన్నాడు, తెలంగాణ సినిమాలు ఏవద్దన్నాడు. ఆయన వచ్చి ఇలా FDC చైర్మన్ అయినప్పుడు ఇట్లాంటివి జరిగాయా? గద్దర్ వేదిక మీద మీరు చూసిండ్రా? గద్దర్ అవార్డ్స్ వేదిక మీద తెలంగాణ తనం ఉన్నదా? తెలంగాణ కల్చర్ ఉన్నదా? తెలంగాణ సంస్కృతి ఉన్నదా? చెప్పురు మీరు. అదే అదొక రికార్డింగ్ డాన్స్ లెక్క ఉన్నదయ్యా. తెలంగాణ పరువు తీయడానికి పెట్టిర్రా? మీకు ఎవడు ఇవ్వన్నాడు అవార్డులు? తెలంగాణ వచ్చి అవార్డులు అడిగిందా? తెలంగాణ ఫిలిం పాలసీ అడిగిండ్రు. పిల్లలకు క్రాఫ్ట్మెన్షిప్ డెవలప్ అవ్వడానికి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అడిగిండ్రు. తెలంగాణ సినిమా పరిశ్రమ స్థాపనకు మేము డిమాండ్లు పెట్టినాం. అవి బంద్ చేసి హఠాత్తుగా అవార్డులు ఎవరే అనౌన్స్ చేయమన్నారు? ఇదంతా రాంగ్ డైరెక్షన్ లో పోతుంది తెలంగాణ. మొన్న 9 మందికి అవార్డులు ఇచ్చిండ్రు. అందరు కవులు కళాకారులట. ఒకరికి ఎమ్మెల్సీ ఉంటది, ఒకరికి ఉద్యోగం ఉంటది, అన్ని ఉంటాయి. ఉన్నోళ్ళకి ఇచ్చిండ్రు. ఇప్పుడు తెలంగాణలో పనిచేసి చితికిపోయిన గరీబ్ వాళ్ళు ఎంతో మంది తెలుసు నాకు. నాతో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కిరాయి కట్టడానికి పైసలు లేవు, వాళ్ళ ఇళ్లలో చెదలు వస్తున్నాయి, కొంతమంది చచ్చిపోయినరు, ఆరోగ్యం బాగలేదు. నువ్వు ఆ 30 కోట్లు 40 కోట్లు వాళ్ళకి ఏదో చేయనుండే, ఈ బలిసినోళ్ళకే నువ్వు ఇస్తున్నావు. ఇదంతా రాంగ్ ట్రాక్ లో పోతుంది. నీకు చక్కగా చెప్తే వినబడతలేదు కాబట్టి మీడియా ముందు వచ్చి చెప్పాల్సి వస్తుంది. ఇలా నువ్వు రజాకర్ సినిమాకి ఇచ్చినావు, రేపు ఇంకోటి ఏదో చేస్తావు. నీ డైరెక్షన్ ఎటుపోతుంది? కాంగ్రెస్ లౌకిక పార్టీ అని చెప్పి మేము గెలిపించినాం. దానికి నేను కూడా ఒక మూలం. 10 మంది తెలంగాణ భూమి పుత్రులలో స్ట్రాటజీ మేకర్ గా నేను కూడా ఉన్నది. ఎట్లా నా హక్కు ఉంటది, తెలంగాణను కాపాడుకునే హక్కు కూడా నేను ఉంటది. నేను ఇంకెన్నాళ్ళు సినిమా పైసలు పెట్టి తీసి తెలంగాణ కూడా తిరిగినోని 10 ఏళ్ళు. కాబట్టి ఇట్లాంటి తెలంగాణ కోసం నేను కష్టపడలే. ఇది ఎందుకంటన్నా, తెలంగాణ పిల్లలు తీసిన సినిమాలు ఆర్టిస్టులు టెక్నీషియన్లకు అప్లికేషన్స్ లేవట. నిర్మాతకి ఇస్తాడు ఎవడన్నా అవార్డు? నిర్మాతలకు ఒక్కొక్కటి చూజ్ చేసుకొని వాళ్ళకి ఇచ్చేసిండ్రు. మరి ఆర్టిస్టులకు టెక్నీషియన్లకు ఇవ్వాలి కదా. మరి ఆ పిల్లలందరూ నారాజు ఉన్నారు. వాళ్ళు ఎవరు కూడా నోరిప్పడానికి ధైర్యం చేస్తలేరు, ప్రభుత్వంతో పెట్టుకోలేరు. ఆడ గుత్తాధిపతులు తొక్కేస్తారనే భయం. సేమ్ ఉద్యమం లాగానే మళ్ళీ నేనే బయటికి వచ్చి చెప్పాల్సి వస్తుంది. ఇది నా ఒక్కని గొంతు కాదు, మొత్తం తెలంగాణ కళాకారుల గొంతు ఇది. జై తెలంగాణ. అరే గద్దర్ పేరుతోని ఫుట్బాల్ ఆడుతుండ్రు. ఏం రాజకీయం? తొక్కుల రాజకీయం. ఇప్పుడు ఇజ్జత్ పోయింది. రాజకీయం అనుకునే చేసి ఉండొచ్చు గాక, కానీ అది బూమరాంగ్ అయితే లేదా? బూమరాంగ్ అయిందా కాలేదా? ఎవరు సంతోషంగా ఉన్నాడే? ఇప్పుడు వీడు గద్దర్ అవార్డు చేస్తే తెలంగాణ మొత్తం అబ్బా గద్దర్ అవార్డు అని ఎవడన్నా సంబరాలు చేసుకుంటుర్రా? ఉల్టా దిష్టి బొమ్మలు కాలబెడతారు. గద్దర్ పరువు తీస్తున్నారు. మీరు ఒక దొంగ క్యారెక్టర్ చేసినోనికి గద్దర్ అవార్డు ఇవ్వలేదా? ఇప్పుడు రేపు గద్దర్ అవార్డు వచ్చింది ఏ క్యారెక్టర్ అని చూస్తే వాడు ఒక స్మగ్లర్ క్యారెక్టర్ కి గద్దర్ కి ఇస్తారా? అంటే తెలంగాణ వాళ్ళు అమాయకులు, ఏమనరు. ప్రభుత్వం ఎట్లా పడితే అట్లా అనేది కాదు. అక్కడ అన్ని కూడా గొంతులు లేస్తాయి. గద్దర్ పేరు మీద ఒక ప్రత్యేక అవార్డు ఉండాలంటున్నా. సినిమా అవార్డే అవసరం లేదు. ఒక గరీబోడు గుడిసెలో కూడా ఒక మంచి పాట రాస్తే దానికి గద్దర్ అవార్డు ఇవ్వచ్చు. దాని భావన మీద ఇవ్వండి. అది సినిమాలు ఉండొచ్చు, బయట ఉండొచ్చు. సినిమా అవార్డులకు గద్దర్కి ఏం సంబంధమయ్యా? గద్దర్ ఏమన్నా ఏంది చెప్పు? గద్దర్ గురించి తెలుసా వీళ్ళకి? అసలు తెలియదు కాబట్టి చేసిండ్రా, లేకపోతే గద్దర్ ని టోటల్ అయిన ఇమేజ్ ని అసాసినేషన్ చేసేసిండ్రా? నాకు డౌట్ వస్తుంది. అంటే గద్దర్ అనే ఐకాన్ ని ఈ రకంగా డైల్యూట్ చేసిండ్రా, లేకుంటే తెలియక చేసిండ్రా? తెలియక చేసినా తెలంగాణకు ప్రమాదమే, తెలిసి చేసినా ఇది బద్మాషే. కాబట్టి ఏంటంటే గద్దర్ అవార్డు రాసి పెట్టుకొని ఎప్పటికైనా ఈ ప్రభుత్వం ఇవాళ ఉంటది, రేపు ఉండదు. కానీ గద్దర్ పేరు మీద ఇప్పుడు ఎన్టీఆర్ కి ఒకటే అవార్డు ఇచ్చిండ్రు, పైడి జయరాజ్ అనుకుంటే ఒకటే అవార్డు ఇచ్చిండ్రు, కాంతారావుకి ఒకటే ఇచ్చిండ్రు. ఈ గద్దరే దొరికిందా మీకు ఐటమ్ సాంగ్లకు అన్నిటికీ ఇవ్వడానికి? అంటే ఇది బద్మాస్తనం ఏర్పడతలేదా? ఎవరు అడిగేతో లేదనుకుంటారా? 100% గద్దర్ అనే పేరు మీద అందరికి అవార్డులు అనేది ఉండదు. భవిష్యత్తులో మీరు రాసి పెట్టుకోర్రి. ఈ రజాకర్ అనే మతతత్వ సినిమాకి కూడా ఏదైతే అవార్డు ఇచ్చిండ్రో మీరు బుద్ధిగా దాన్ని క్యాన్సిల్ చేసి సరి చేసుకోర్రి. లేదంటే ప్రభుత్వం మెడల్ వంచే వ్యవస్థ దగ్గరికి పోతాం. పోయి దాన్ని రివైండ్ చేపించి మొత్తం రివోక్ చేపించేసి మొత్తం అబాలిష్ చేపించేస్తాం. ఇది రాసి పెట్టుకోర్రి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ఎప్పుడు కూడా జై తెలంగాణ పరిస్థితి
అరే జై తెలంగాణ అనకుంటే ఆయన కర్మ, జై తెలంగాణ అంటేనే తెలంగాణ వాళ్ళు తమ బిడ్డగా స్వీకరిస్తారు. దాన్ని నేనేమంటా, దాని మీద నేను కమెంట్ కూడా చేయాలి, అది ఆయన ఇష్టం. తెలంగాణలో భవిష్యత్తు కావాలంటే జై తెలంగాణ అనాలి, తెలంగాణ భవిష్యత్తు కావద్దంటే నై తెలంగాణ అనాలి. జై తెలంగాణ అంటే ఆయనకే లాభం, ఆయన ఏమంటే నాకేంది. ఇక్కడ వ్యవస్థ పరంగా మొత్తం కొంపలు మునిగిపోతున్నాయి, పిచ్చి పిచ్చి అవార్డులు ఇచ్చిండ్రు. ఒక తెలంగాణ బిడ్డగా రేపటి దినం నేను పోయినాడు ఓడు రఫీ అని ఉండేనట, ఇంకెన్నాళ్ళు తీసినోడు వాడు కూడా బతికి ఉండే కదా, మరి అప్పుడు వాడు శబ్దం చేయలే, ప్రతి దాన్ని అడుగుతాడు, వ్యాసాలు రాస్తాడు, మాట్లాడతాడు. ఇంత ఘోరం జరిగినప్పుడు ఆయన బతికి ఉండి ఏం చేసిండు, అమ్ముడు పోయిండు అని అడిగాడా? తెలంగాణ ఉద్యమకారులకు మేధావులకు నేనేమంటున్నా అంటే, ఇంత ఘోరం జరిగినా మీరు సైలెంట్ ఎందుకున్నారు? అందరు నోరిప్పుర్రి, మాట్లాడుర్రి. తెలంగాణ ఎటుపోతుంది? మీకు పోస్టులు ఎందుకు? పోస్టుల కోసమా? ఇంకేమైనా ఆశలు పెట్టుకొని సైలెంట్ ఉన్నారా? కొందరు అటుపోయినరు, కొందరు ఇటుపోయినరు, ఎవరు లేడు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. అందరు మాట్లాడితే నా మాట అవసరమైంది. అట్లీస్ట్ యువత అన్న స్ఫూర్తికి వచ్చి, సోయకొచ్చి నా మాట విని చైతన్యం చెంది 10 మంది తెలంగాణ మొత్తం ఈ మాట మాట్లాడాలని నేను ధైర్యం చేసి బయటికి వస్తున్నా. అంతే కదా, ఇంకేముంటది? ఇషారా కనబడుతుంది, కుట్ర అర్థం చేసుకుంటే ఉంటది. కుట్ర మొత్తం అయిపోయినాక తెలిస్తే ఏం లాభం చెప్పు? ఇప్పుడు వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టిర్రు, మొత్తం అవార్డు ఇచ్చేసిండ్రు, ప్రకటనలు అయిపోయింది, లేట్ గా ట్యూబ్ లైట్ వెలిగింది అదే కదా, సంతోషమే. కానీ అదే ఎప్పుడైతే ప్రకటించిర్రో అప్పుడే గల్లబట్టని ఉండే కదా. నేను వ్యాసం రాసిన నేను నెక్స్ట్ డేనే నేను మాట్లాడుతూనే ఉన్నా, నా ఒక్కో గొంతు ఏం సాల్తని చెప్పుర్రి. ఇవాళ మంచి పరిణామమే, ఇంతమంది ఇంటలెక్చువల్స్ వచ్చి బట్టి రజాకర్ గురించే మాట్లాడుతున్నారు. పాపం వాళ్ళ ఎజెండాలో అది ఉంది. నేననేది మరి రజాకర్ ఓకే, స్మగ్లర్ ఓకేనా? మరి మన సమాజంలో స్మగ్లింగ్ ఓకేనా అంటే వాళ్ళకి తెలియదు. ఇంకోటి వస్తాడు స్మగ్లింగ్ గురించి మాట్లాడతాడు. 100% ఇది ఇక్కడ నుంచి ఆగేది కాదు, ఇది ఇక్కడ నుంచి మరో ఉద్యమం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి కొత్త ఉద్యమం స్టార్ట్ చేయించారు ఈ గద్దర్ అవార్డులతోని. రజాకర్ సినిమాకు అవార్డు ఇచ్చి వాళ్ళ టైమ్స్ కూడా చెప్పాలి, కొత్త ఉద్యమానికి ఉసిగొల్పిర్రు. ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రభుత్వం గనక ఇష్టారాజ్యంగా మీరు ఇట్లాంటి స్టెప్పులు తీసుకుంటే 100% మీ పునాదులు కదులుతాయి. మీకు రాజకీయంగా ఏముండదని నేను 100% హెచ్చరిక చేస్తున్నా నేను. థ్యాంక్ యూ.